నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్. ఎస్ సార్. గూగుల్ యాడ్స్, వాట్సాప్ కన్వర్జేషన్ ఇవన్నీ ఉండేది. దాన్ని నేను వెబ్సైట్ పంపించాలన్నా ఏం చేయాలి? డైరెక్ట్ కాల్ చేయించుకునే ఫీచర్ కూడా ఉంటుంది అందులో. అవును సార్, అవును అవును. ఇప్పుడు వాట్సాప్ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం, మీకు తెలిసిందే. వాట్సాప్ సిఆర్ఎంస్ అన్ని ఇంటిగ్రేట్ అంటే చేస్తాం. గూగుల్ వెబ్సైట్ యాడ్స్ గూగుల్ యాడ్స్తోనే ఇలా. ఇప్పుడు నేను కీవర్డ్స్ అన్ని ఎవరెవరు. సెర్చ్ చేసి పెట్టాను, రీసెర్చ్ ఎస్ చేశాను, సార్. ఇంత వాల్యూమ్ ఉందని తెలిసింది. నెక్స్ట్ ఏం చేయాలి నేను? నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక పాయింట్ స్ట్రాంగ్ గా చెప్పొచ్చు సార్. మనం ఎవరైతే రియల్ ఎస్టేట్ లోకి వచ్చి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు గూగుల్ యాడ్స్ నమ్ముకుంటే వాళ్ళు కోటీశ్వర్లు అవ్వచ్చు. ఖచ్చితంగా కరెక్ట్. ఖచ్చితంగా కన్ఫామ్ సార్. అది కన్ఫామ్. వాళ్ళు ₹1,00,00,000 అంటే ఈజీగా ఎర్న్ చేయగలరు గూగుల్ యాడ్స్ నమ్ముకున్నా చాలు. గూగుల్ యాడ్స్ లో వచ్చే పొటెన్షియల్ బయస్ వేరే లెవెల్ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూగా వాళ్ళు కనీసం 2 ఏళ్ళు, 1 ఇయర్ లో కూడా 1 crore అచీవ్ చేయొచ్చు అట్లా సరిగ్గా చేయగలిగితే. యాక్చువల్ గా కమిషన్ 1 crore ఓన్లీ కమిషన్ సార్. 1 crore బిజినెస్ అంటే 1 month లోనే చేయొచ్చు సార్. బిజినెస్ వైజ్ చూస్తే అంటే 2 ప్లాట్లు అమ్మినా 50 లక్షల ప్లాట్లు అనుకోండి, 1 month లో కూడా ఒకసారి 2 ప్లాట్లు అయిపోతాయి. అప్పుడు 1 crore బిజినెస్ అయినట్టే. నేను అలా అనట్లేదు, ఓన్లీ కమిషన్స్. వీళ్ళు సంపాదించుకునే మనీయే 1 crore టార్గెట్ పెట్టుకుని 1 year లో అచీవ్ చేయొచ్చు. అది పెద్ద కష్టం కాదు. ఆ 1 year గోల్ పెట్టుకున్నప్పుడు, సారీ 1 crore టార్గెట్ పెట్టుకున్నప్పుడు దానికి చేసే ప్రమోషన్ వేరే లెవెల్ ఉంటుంది. అదే అంటున్నాను సార్. ర్యాండమ్ గా ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు చేస్తున్నప్పుడు అంతే, ఏదో ఫేస్బుక్ యాడ్ రన్ చేస్తారు, ఏదో అట్లా లీడ్స్ వస్తాయి, జెన్కి వస్తాయి, ఇలా అది కాదు అసలు. మన టార్గెట్ ఏంటి? 1 crore టార్గెట్ పెట్టుకుందాం అనుకోండి, దానికి తగ్గట్టు మనం ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకోవాలి, వాటిని ఎలా ప్రాజెక్ట్స్ అన్ని ప్రమోషన్ ఎలా చేయాలో ఒక స్ట్రాటజీ బిల్డ్ చేస్తాం. అప్పుడు ప్రతి దానికి స్ట్రాటజీ ఉంటుంది. స్ట్రాటజీ బిల్డ్ చేయకుండా ప్రమోషన్కి వెళ్ళకూడదు. స్ట్రాటజీ బిల్డ్ చేసి వెళ్తే ఆబ్వియస్లీ సేల్స్ అనేది, ఇప్పుడు 10 సేల్స్ మంత్లీ ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను అనుకుంటారు ఎగ్జాంపుల్ కి. ఇప్పుడు ఏంటంటే మంత్లీ ఒక సేల్ అయినా చాలు అనుకుంటున్నారు, కానీ మంత్లీ 10 సేల్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయి. అంత పొటెన్షియల్ హైదరాబాద్ లో ఉంది. చూసాం కదా, అంత వాల్యూమ్ చూస్తున్నాం కదా మనం. ఉంది. ఎస్ సార్. మంత్లీ 10 సేల్స్ కూడా చేయొచ్చు, కష్టమేం కాదు. దానికి ఎలా చేయాలి? దానికి ఒక స్ట్రాటజీ సపరేట్ గా ఉంటుంది. దానికి ఎలాంటి ప్రాజెక్ట్ మీరు తీసుకోవాలి. అన్నారు నాకు ఇప్పుడు ఆ కాంపిటీషన్ మీడియం ఉందంటే నాకు అర్థమైంది ఎంత ఎంత మందికి తెలియదు అనేది. తెలియదు సార్, చాలా మంది యూజ్ చేయట్లేదు ఆన్లైన్. ఇంకా ఇప్పటికీ బయట ఇప్పుడు చాలా మంది, మీకు తెలియదు, ఎవరినైనా అడగండి రియల్ ఎస్టేట్ లో, మిమ్మల్ని కన్సల్ట్ అయిన రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళని, సార్ మాకు సేల్ అవ్వట్లేదు, 1 year నుంచి సేల్ అవ్వలేదు అని కూడా ఉంటారు. చూసారు ఇంత వాల్యూమ్ ఉన్నది. నేను మొన్న ఒక అతను అడిగాను, నాకు బెంగళూరు అతను, మన స్టూడెంటే. నేను బెంగళూరులో రెంటల్ ప్రాపర్టీస్ మేనేజ్ చేస్తూ ఉంటాను, నాకు లీడ్స్ కావాలి అన్నారు. బెంగళూరులో రెంటల్ ప్రాపర్టీస్ అంటే ప్రతి నెల రెంట్ అని, రెంట్ నియర్ మీ 2 BHK ఫర్ రెంట్ అనేది కొట్టేటోళ్ళు 40,000 మంది ఉన్నారు ప్రతి నెల. అండ్ ఒక పర్సన్ కి రెంట్ చూపెడితే హీ విల్ టేక్ 1 month కమిషన్. ఆ రెంట్ 40,000 మనీ తొందరగా 30,000-40,000 చూపెడితే హైదరాబాద్ లో కూడా ఇంత పొటెన్షియల్ ఉన్నదా? అంటే నువ్వు ఒక రియల్ ఎస్టేట్ దుకాణం పెట్టుకొని అక్కడ కూర్చో, మామూలు ఏముండే, ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నాయి ఇక్కడ, వాడు ఏంటంటే రియల్ ఎస్టేట్ చూపెడతావు, షట్టర్ పెట్టుకొని కూర్చుంటారు, వాడు దగ్గరకు వస్తేనే వాడు అంతే. ఎంతమంది ఎత్తుతున్నారు గూగుల్లో? 40,000 మంది ప్రతి నెల. హైదరాబాద్ లో కూడా ఆ పొటెన్షియల్ ఉంది సార్. రెంట్, ఆఫీస్ ప్రెమిసెస్ కోసం లీజ్ కావాలని భయంకరమైన పొటెన్షియల్ ఉంది, కానీ ఎవరు చేయట్లేదు. అది అంటే మన వాళ్ళు చేసేది చాలా తక్కువ పర్సెంటేజ్ లో చేస్తారు సార్. దీన్ని సీరియస్ గా తీసుకుంటే దీని బిజినెస్ పొటెన్షియల్ వేరే లెవెల్. అసలు పెద్ద పెద్ద కంపెనీస్ రన్ చేయొచ్చు యాక్చువల్. అంటే మనం చేయాలి కానీ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, రెంటల్, ఆఫీస్ స్పేస్, ఇవన్నీ చేయగలిగితే వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేయలేదు, అంత టర్న్ అవుట్ చేయగలరు. యాక్చువల్ నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నది ఇది సార్, ఈ టాపిక్ సార్. వీటన్నిటిని పైప్ లైన్ చేస్తే, అంటే మీ సపోర్ట్ ఉంటే ఇంత హ్యూజ్ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేయాలి. నాకు కొన్ని అడ్వాన్స్ ఆటోమేషన్ ఉన్నాయి, ఐడియాస్ వస్తున్నాయి, రాసుకుంటున్నా. బట్ లెట్స్ గో ఫినిష్ దిస్ గూగుల్ థింగ్. నేను గూగుల్ యాడ్ ఇప్పుడు నేను ఓపెన్ చేయను, నువ్వు ఓపెన్ చేస్తాను. లైక్ కెన్ యూ షో ఇప్పుడు ఫేస్బుక్ ఎలా చూపెడతారా? నేను చూపిస్తాను సార్. సార్ గూగుల్ యాడ్స్ నేను చెప్పినట్టే, గూగుల్ యాడ్స్ నమ్ముకుంటే కోటీశ్వర్లు అవ్వచ్చు. ఇది ఎగ్జాజరేషన్ కాదు సార్. అవును, కరెక్ట్. నాకు తెలుసు. డేటా ఉన్న దగ్గర డబ్బులు ఎప్పుడు కష్టం ఉండదు. డేటా లేకుండా రోడ్ల మీద తిరిగితే పాపం అదే కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక సింపుల్ గా మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్ లో చెప్తారు. ఇక్కడ పెద్ద పెద్ద లేక్ ఉంటే అందులో చేపలు పట్టకుండా, ఆ లేక్ పక్కన చిన్న గుంట ఉంటే అందులో చేపలు పడుతున్నారు. నీకు కూడా తెలుసు, మా బాబాయ్ ఉంటాడు, ఆయన ఈజ్ ఆల్సో ఇంటూ రియల్ ఎస్టేట్. సో వాళ్ళు వెళ్ళి ఇక్కడ హైదరాబాద్ ఎగ్జిబిషన్ నుమాయిష్ అవుతుంది కదా, అలా స్టాల్ పెట్టిండు రియల్ ఎస్టేట్. అది ఇంకా వాళ్ళు ఇంకా ఆఫ్లైన్ లో వాళ్ళకి తెలిసినే చేస్తున్నారు సార్. అదే ఆఫ్లైన్ లో వచ్చిన వాళ్ళు, అది ఏంటంటే అది వాళ్ళ ప్రాబ్లం కాదు, ఆ జనరేషన్ లో ఆ పద్ధతులు నడిచినాయి. కరెక్ట్ సార్. అప్పుడే వర్క్ అయినాయి కదా, అప్పుడు వర్క్ అయినాయి, జనరేషన్ మారిపోయింది. అదే సార్, అదే అప్పుడు వర్క్ అయినాయి, బట్ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళు తప్పు కాదు అది,
కాకపోతే తెలియట్లేదు వీళ్ళు కొంతమంది అప్డేట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ క్రోస్ ఆఫ్ బిజినెస్ చేస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇక్కడ నేను వీళ్ళకి మనకు తెలిసిన ఒక క్లయింట్ కి సెర్చ్ యాడ్స్ రన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి పొటెన్షియల్ ఇండియా నుంచి ఎంతమంది జస్ట్ 1 month లో ఇండియా నుండి 1000 లీడ్సా? ఇది ఎనలైటిక్స్ సార్. ల్యాండింగ్ పేజ్కి వచ్చిన విజిట్స్, ల్యాండింగ్ పేజ్ కి వచ్చిన విజిట్స్. ఈయనకి 4 sales అయినాయి సార్ ఇప్పటి వరకు. 4 plots, ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ సేల్స్ అయినాయి. ఎంత ఇన్వెస్ట్ చేసిన యాడ్స్ లో మొత్తం కలిపి సార్ ఆయన 3 months నుంచి రన్ చేస్తున్నారు యాడ్స్. గుడ్. 3 months నుంచి దగ్గర 2 lakhs చేసినట్టున్నారు సార్ నియర్లీ. అంటే మా సర్వీస్ చార్జెస్ అన్ని కలిపి యాడ్ స్పెండ్ ఎంత? యాడ్స్ పైన సార్ టోటల్ 2 lakhs, అంటే 3 monthly ఒక 50,000 అబౌవ్ రన్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ అన్ని కలిపి ఒక 2 lakhs వరకు విత్ మా సర్వీస్ చార్జెస్ కూడా కలిపి రన్ చేస్తే నియర్లీ వాళ్ళకి ఇప్పుడు 4 plots అంటే ఈయన ఏం చేస్తారంటే దగ్గర మీ ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఇన్వెంటరీ తీసుకున్నారు. అందువల్ల ఈయనకి వచ్చే ఒక్క ప్లాట్ మీద 3-4 లక్షలు ఉంటుంది ఒక ప్లాట్ మీద. అలా ఇదే సార్ ఇది ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ వీళ్ళు తక్కువ ప్రైస్ ఉంటాయి. బట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఇక్కడ స్టేషన్ హైవేలో ఫార్మ్ ల్యాండ్స్ తీసుకోవచ్చు మంచి, ఎందుకంటే అక్కడ సాయిల్ బాగుంటుంది, అక్కడ వాటర్ అని సోర్సెస్ అన్ని బాగుంటాయి, ఆ గ్రౌండ్ వాటర్ అంతా బాగుంటుంది. ఇంకా అంటే ఫార్మసిటీ వచ్చి పొల్యూట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ స్టేషన్ హైవేలో ఫార్మ్ ల్యాండ్స్ మంచిగా తీసుకోవచ్చు, బాగుంటుంది సాయిల్. సరే ఎనీవే ఇక్కడ ప్రైస్ కూడా వీళ్ళు తక్కువ పెట్టారు. వీళ్ళది రన్ చేశాను సార్. ఇక్కడ వీళ్ళు అబ్రాడ్ నుంచి కూడా తీసుకున్నారు. చూడండి ఇక్కడ మీరు విజిట్ చూడండి, ఒక డైరెక్ట్ గా ఒకసారి చూపిస్తాను సార్. మొత్తం ఇండియా అంటే ఇండియా మొత్తం నుంచి కూడా సార్ చూస్తున్నారు చూడండి. గూగుల్లో సెర్చ్ చేసే వాళ్ళు 1000 అరౌండ్ ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ నుంచి 54 people ఉన్నారు సార్. ఇందులోనే 2 members తీసుకున్నారు సార్ ఆల్రెడీ విజిట్ చేసి. సో జర్మనీ నుంచి 3 people, కెనడా చుట్టాలను పంపిస్తారా విజిట్ కి? ఇక్కడ సార్ అంతే సార్, ఇక్కడ లోకల్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా సార్. అలా ఇక్కడ లోకల్ ఏ సిటీస్ నుంచి చూసారు చూడండి. హైదరాబాద్ నుంచి 88, విశాఖపట్నం నుంచి చూడండి. ఇది చాలా మంది అనుకోరు కానీ ఏపీ నుంచి కొంటారు సార్. ఏపీ నుంచి కొంటారు, చిన్న టౌన్స్ నుంచి కొంటారు. చూడండి ఇక్కడ విశాఖపట్నం 11 people విజిట్ చేశారు. విజయవాడ 5, యాష్బర్న్, అనంతపూర్, ఇలా చాలా ఉంటాయి సార్ సిటీస్ నుంచి మనకు చాలా. అందువల్ల గూగుల్ యాడ్స్ లో ఇది ఒక అడ్వాంటేజ్. మీకు ఎక్కడి నుంచి టైప్ చేసి చూసినా మనం గూగుల్ యాడ్ రన్ చేస్తే హైదరాబాద్ అని అంటే ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ అని చూస్తారు కాబట్టి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడి నుంచి చూసినా ఆటోమేటిక్ హైదరాబాద్ లో మనం రన్ చేస్తున్నా కూడా వాళ్ళకి కనిపిస్తుంది. అదొక అడ్వాంటేజ్ ఉంది సార్. దానికి గూగుల్ సెర్చ్ యాడ్స్ ఉపయోగిస్తాం. గూగుల్ సెర్చ్ యాడ్స్ వల్ల అదే అడ్వాంటేజ్. ఇప్పుడు కాల్ టు యాక్షన్ ఏంటిది? ఇప్పుడు ఫేస్బుక్ లో వాట్సాప్ కన్వర్సేషన్, ఇందులో వచ్చేసి ఏంటిది? వెబ్సైట్ పంపించాలా? ఇక్కడ వెబ్సైట్ లోకి రాగానే ఇక్కడ వాట్సాప్, ఇప్పుడు అంతా ఇక్కడ కూడా వాట్సాప్ సార్. అంతకుముందు ఫామ్ ఇచ్చేవాళ్ళం, ఇది డిఫాల్ట్ గా ఫామ్ ఫిల్ అయిపోతుందని చెప్పి మనం ఏం చేస్తాం అంతా ఇప్పుడు వాట్సాప్ ఫ్రెండ్లీ సార్. అంటే యూజర్ ఫ్రెండ్లీ అంతా వాట్సాప్ ఉండాలి కంపల్సరీ. సో వెబ్సైట్ లో ఆబ్వియస్లీ వాట్సాప్ సిఆర్ఎంస్ కానీ వాట్సాప్ ఐకాన్స్ కానీ ఇవ్వడం వల్ల ఇక్కడ క్లిక్ చేస్తే వాట్సాప్ లీడ్ వస్తుంది. ఇక్కడ జస్ట్ ఆటోమేటిక్ గా ఎంక్వైరీ మనం తీసుకుంటాం. వాళ్ళు అడిగినవన్నీ మళ్ళీ సేమ్ ప్రాసెస్ లో నచ్చర్ చేస్తాం సిస్టమేటిక్ గా. ఇక్కడ ఆల్రెడీ వెబ్సైట్ లోనే మీరు ఒరిజినల్ ఫోటోస్ కూడా పెట్టమని చెప్తాను నేను. ఒరిజినల్ ఫోటోస్ సార్ మేమే చేయించాం, సింపుల్ గా చేయించాం, మన వెబ్ డిజైనరే చేశారు. కాకపోతే మేము చెప్తాం అంటే ఇప్పుడు 4-5 వెంచర్లు ఉంటే అన్ని అందులో ఉంచొద్దు. ఒక సింగిల్ ప్రాజెక్ట్, సింగిల్ వెంచర్ కి సింగిల్ ల్యాండింగ్ పేజ్ ఇంకా బాగా చేయొచ్చు. ఈయన బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల సింపుల్ గా చేసి ఇచ్చాం. ఇంకా బాగా ఎక్స్ట్రాడినరీ ఏంటి సార్ పిక్సెల్ ఇన్స్టాలేషన్ పిక్సెల్ కూడా అన్ని. ఇప్పుడు గూగుల్ నుంచి వచ్చిన విజిట్స్ ని మనం ఫేస్బుక్ లో రీటార్గెట్ చేయొచ్చు. ఫేస్బుక్ లో రీటార్గెట్ చేస్తారు ఆబ్వియస్లీ. ఎందుకంటే విజిట్ చేసిన వెంటనే ఒక్కొక్కసారి లీడ్ ఇవ్వరు. మనం వాళ్ళని అంటే విజిట్ చేశారంటే ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళకి ఏదైనా ఆఫర్ లో మేము ఆఫర్స్ ఇచ్చాం. జనవరి న్యూ ఇయర్ కి ఆఫర్స్ ఇచ్చాం. జనవరి 1st నుంచి సంక్రాంతి అయ్యే వరకు ఏం జరగలేదు. డిసెంబర్ లో జరిగింది, మళ్ళీ ఈ వీక్ లో కూడా జరిగింది. బిజినెస్ ఆఫర్స్ అట్రాక్ట్ చేస్తాం మళ్ళీ ఈ టార్గెట్ చేసుకున్నప్పుడు. సరే ఎనీవే సార్, గూగుల్ ఏమేమి యాడ్స్ ఉపయోగించాలి? గూగుల్ సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, ఇలా సార్ ఈ 3 ఉపయోగించితే తర్వాత పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఈ 4 కలిపి రన్ చేస్తాం. ఫస్ట్ మనం లాంచ్ చేయాల్సిన సెర్చ్ యాడ్ కదా, వీడియో యాడ్స్ సార్, యూట్యూబ్ యాడ్స్ ఫస్ట్. అంటే ఫేస్బుక్ లో అవేర్నెస్ యాడ్ రన్ చేస్తాం కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ సిస్టమాటిక్ గా వస్తే యూట్యూబ్ లో యాడ్ వస్తుంది. అదే సార్ సిస్టమాటిక్ గా వస్తే మనం అవేర్నెస్ యాడ్స్ ఉన్నాయి కదా సార్ ఇక్కడ ఆప్టిమైజేషన్ టైంలో. అప్పుడు ఇక్కడ ఫేస్బుక్ లో అవేర్నెస్ యాడ్ రన్ చేస్తాం కదా సార్. గూగుల్ యాడ్స్ లో యూట్యూబ్ యాడ్ రన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి తీసుకుంటే వీళ్ళకి ఒక్క వీడియో ఉన్నా పర్లేదు, కానీ అవేర్నెస్ అండ్ ఆప్టిమైజేషన్ టైంలో అది కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ట్రిగ్గర్ చేసిన లొకేషన్ లో ఒక పక్క పోస్టర్స్ కనిపిస్తుంటే మనవి వీడియోస్ కూడా కనిపిస్తుంటాయి. యూట్యూబ్ లోకి వెళ్తే వీడియోస్ కూడా కనిపిస్తాయి వాళ్ళకి.
అప్పుడు ఏంటంటే సైట్ మన వీడియో యాడ్స్ ఉండాలి సార్ వీడియో కంపల్సరీ. ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేయాలి వీడియో యాడ్స్ రన్ చేయాలంటే? అదే సార్, మేము ఇప్పుడు అవేర్నెస్ ఏం రన్ చేస్తాం, సైమల్టేనియస్ గా మొత్తం రిలీజ్ చేస్తాం కదా, అలాగే హైదరాబాద్ మొత్తం రిలీజ్ చేస్తాం. ఓ హైదరాబాద్ నేను మొత్తం ఇక్కడ సిస్టమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. అంతే అంతే అంతే. ఇనిషియల్ గా ఫస్ట్ 1 వీక్ అవేర్నెస్ టైంలో దీనికి కూడా అంతే 200 బడ్జెట్ ఇస్తాం. ఒక 1 వీక్ ఫేస్బుక్ లో అవేర్నెస్ యాడ్ రన్ చేస్తాం, యూట్యూబ్ లో ఇది కూడా అవేర్నెస్ యాడ్ రన్ చేస్తాం. జస్ట్ వ్యూస్ కోసమే చూస్తాం. కానీ 4th వీక్ లో ఏం చేస్తాం, 4th వీక్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేము ఎక్కడ టార్గెట్ చేస్తాం, మణికొండ, కోకాపేట్, మాదాపూర్, హైటెక్ సిటీ అండ్ ఐటీ పీపుల్ ని టార్గెట్ చేసాం సార్. అంటే స్టేషన్ హైవేకి ఎవరి దగ్గర ఉంటారు, ఐటీ పీపుల్ ఎక్కువ తీసుకుంటారు సార్. ఆ ఎయిర్పోర్ట్ దగ్గరగా కొనాలనే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. మీరు అన్నట్టు చాట్ జీపీటీ సపోర్ట్, ఏఐ సపోర్ట్ అక్కడ వరకు ఉపయోగిస్తున్నాం. కానీ ఇక్కడ చూడండి సార్, 2 months అయింది కానీ 1,25,000 వ్యూస్ వచ్చాయి నియర్లీ. సో ఫస్ట్ ఏం చేసాం, 1 వీక్ అవేర్నెస్ యాడ్ రన్ చేసాం సార్. తర్వాత ఏంటంటే దీన్ని కూడా లీడ్ కన్వర్షన్ కి ఉపయోగిస్తాం. దీంట్లో యూట్యూబ్ లో అవేర్నెస్ యాడ్స్ లాంచ్ చేస్తే దానికి కాల్ టు యాక్షన్ ఉంటుంది కదా? ఉంటుంది సార్, కానీ స్టార్టింగ్ లో ఇవ్వం. ఒకవేళ ఉన్నా నో ఇష్యూ, దాంతో వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆటోమేటిక్ డిఫాల్ట్ గా వచ్చేస్తుంది అది కాల్ టు యాక్షన్. సో ఇనిషియల్ గా అది లేదు, మీకు తెలుసు కదా, ఓన్లీ వ్యూస్ వచ్చేవి. ఇప్పుడు కాల్ టు యాక్షన్ వస్తుంది. సో మనం ఓకే వచ్చినంత వరకు వస్తుంది, వాట్సాప్ ఇస్తున్నాం అంతే సార్. వాట్సాప్ మెయిన్ 100%. వాట్సాప్ బెస్ట్ వే కాల్ టు యాక్షన్ ప్రెజెంట్ అయితే 100%. సో మనం ఫస్ట్ లో 3rd వీక్, 2nd వీక్, 3rd వీక్ లో ఏం చేస్తాం సార్, ఫేస్బుక్ లో అవేర్నెస్ యాడ్ రన్ చేస్తాం, యూట్యూబ్ లో కూడా అవేర్నెస్ యాడ్ రన్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, ఆ పర్టికులర్ గా లీడ్ ఫార్మాట్స్, వాట్సాప్ లీడ్ ఫార్మాట్స్ రన్ చేస్తాం ఇందులో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో. ఇక్కడ గూగుల్లో వచ్చేసి యూట్యూబ్ యాడ్ ఇదే పర్టికులర్ లొకేషన్ షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే లొకేషన్ టార్గెట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ యాదాద్రి అయితే ముందు వరంగల్ హైవే దగ్గర స్టార్టింగ్ లో మీరు బ్రాడ్ హైదరాబాద్ మొత్తం అంతా రన్ చేసి కరెక్ట్ అలా స్పెసిఫిక్ గా లొకేషన్స్ ఇస్తాం. స్పెసిఫిక్ ఇంకా అన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. చాలా డీటెయిల్ గా టార్గెటింగ్ వెళ్తాం, నారో టార్గెటింగ్ వెళ్తాం, ఏబీ టెస్టింగ్ ఇస్తాం, ఏది బాగా వర్క్ అవుతుంది చూస్తాం. చాలా అప్పుడు ఆ వర్క్ అంతా జరుగుతుంది. 3rd వీక్ లో టెస్టింగ్ వర్క్ జరుగుతుంది. 4th వీక్ నుంచి మనకి అప్పటికి ఆప్టిమైజింగ్ ఫౌండేషన్ అయిపోయి ఉంటుంది, టెస్టింగ్ అయిపోయి ఉంటుంది. 4th వీక్ నుంచి బడ్జెట్స్ ఇంక్రీజ్ చేసి ఎక్కడైతే బాగా అంటే లీడ్స్ అంటే కన్వర్షన్ బాగుందో అక్కడ మనం ఎక్కువ బడ్జెట్స్ లో రన్ చేస్తాం ఆ పర్టికులర్ టార్గెట్ ఆడియన్స్ లో. అప్పుడు కన్వర్షన్ రేట్ బాగుంటుంది. 2nd మంత్ నుంచి చాలా మంచి లీడ్స్ ఇది ఇంకా ఇట్ సిమిలర్ టు ఫేస్బుక్ యాడ్స్ ఓన్లీ రైట్? మేబీ ఇంట్రెస్ట్ ఉండొచ్చేమో అన్న హోప్ తోని వీఆర్ రన్నింగ్ దిస్. బట్ కీవర్డ్స్ అనేది ఎక్కడ పనికి వస్తాయి ఇక్కడ మనకు? ఇక్కడ మనం ఖచ్చితంగా కీవర్డ్స్ ఇస్తాం కదా, ఫేస్బుక్ లో కూడా మేము కీవర్డ్స్ ఇస్తాం ఖచ్చితంగా. అందుకనే ఇక్కడ ఇప్పుడు జనాలు ఎవరైతే సెర్చ్ చేస్తారో దే హ్యావ్ హై ఇంటెంట్ టు బై గూగుల్లో. ఇక్కడ మనం యూట్యూబ్ లో రన్ చేస్తున్నాం ఏంటంటే ఫస్ట్ బ్రాడ్ వెళ్తున్నాం, తర్వాత ఈ పర్టికులర్ లొకేషన్ లో వెళ్తున్నాం. ఆ లొకేషన్ లో వీడియోస్ చూపెడతాం, ఓకే యాడ్స్ చూపెడతాం. బట్ హౌ కెన్ ఐ మేక్ షూర్ దట్ హై ఇంటెంట్ పీపుల్ కెన్ యాడ్ చూపెట్టాలి? కీవర్డ్స్ దీనికి చాలా వర్క్ చేస్తాం సార్. యూట్యూబ్ ఇప్పుడు గూగుల్ యాడ్స్ కి చాలా వర్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఇది ఏదైనా ఓపెన్ ప్లాట్స్ ఇన్ షాద్ నగర్ అని చూసాం అనుకోండి సార్ ఎగ్జాంపుల్ కి. సో ఇక్కడ ఎవరు ప్రమోట్ చేయట్లేదు, కానీ ఇంకా కొంతమంది ప్రమోట్ చేసినప్పుడు మన కాంపిటీటర్స్ ఎవరని తెలిసిపోతుంది సార్. ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు ఏంటి అని, వాళ్ళు ఎంత బిడ్డింగ్ ఇస్తున్నారు, ఏ కీవర్డ్స్ వాడుతున్నారు, చాలా సెర్చ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిరి సంపద ఎగ్జాంపుల్ కి, సో వీళ్ళ వెబ్సైట్ లోకి వీళ్ళ వెబ్సైట్ లో కాపీ చేశాక ఆబ్వియస్లీ మనం, మీకు తెలుసు కదా సార్, ఇక్కడ కీవర్డ్ టెస్ట్ చేయొచ్చు వాళ్ళు. అక్కడ కీవర్డ్స్ ఇలా ఒక 4-5 వెబ్సైట్లు మన కాంపిటీటర్స్ తీసుకొని వాళ్ళు ఏమేమి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు చూస్తాం. తర్వాత కీవర్డ్ ప్లానర్ లోకి వెళ్ళి ఆ కీవర్డ్స్ అన్ని టెస్ట్ చేసి బిడ్డింగ్ ఎంత ఉందో చూస్తాం. అప్పుడు అన్నిటికి కలిపి ఒక టాప్ బిడ్డింగ్ ఇస్తాం. ఖచ్చితంగా వాల్యూమ్ బిడ్డింగ్ ఇస్తాం. దానివల్ల ఏంటంటే మనది టాప్ లో, వీళ్ళందరికంటే కూడా మనది టాప్ లో వచ్చేలాగా మనం ప్రియారిటీ తీసుకుంటాం. అప్పుడు టాప్ లో టాప్ 3లో ఉండాలి సార్ కనీసం మన యాడ్. అప్పుడే మనకి ఫస్ట్ మనం లీడ్ ఎక్వైర్ చేయగలుగుతాం అలా. ఎందుకంటే గూగుల్లో వచ్చేవే పొటెన్షియల్ లీడ్స్ ఉంటాయి, హై టికెట్ క్లయింట్స్ ఉంటారు, ఎన్ఆర్ఐ లీడ్స్ ఉంటారు. అందువల్ల కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కొంచెం మనం టాప్ లో ఉండేలాగా చాలా కేర్ తీసుకుంటాం. బేసికల్ ఏంటంటే వాళ్ళు క్లిక్ చేయగానే మన వెబ్సైట్ కి పోతారు. వెబ్సైట్ లో వాట్సాప్ బాట్ ఉంటే వాట్సాప్ బాట్ ద్వారా కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారా? ఎస్ సార్ అలా ఫస్ట్. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేరో వెళ్ళే చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను ఒకసారి. మేము పర్టికులర్ గా కొన్ని వెబ్సైట్స్ అంటే రిచ్ పీపుల్ ఎలాంటి వెబ్సైట్ చూస్తారు, ఎలాంటి యాప్ చూస్తారు, ఇలాంటివి కూడా టార్గెట్ చేస్తాం సార్ నేరోగా. ఇంకా చాలా కేర్ తీసుకుంటాం అందులో. సింపుల్ గా తీసుకోండి సార్, ఈ గూగుల్ యాడ్స్ ని ఖర్చు ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి చాలా నేరో వెళ్ళి, ఇదే మీకు చెప్పినట్టు వాళ్ళు పర్టికులర్ గా ఎలాంటి వీడియో చూస్తున్నారు, ఎలాంటి వెబ్సైట్ చూస్తారు,
రిచ్ పీపుల్, కొంత ఐ టికెట్ క్లయింట్స్, వీళ్ళ టేస్ట్ ఏంటి, ఇలా చాలా చాలా వాటిలో కేర్ తీసుకుంటాం సార్. అది ఇంకా బిగ్ సబ్జెక్ట్, మేబీ మనం ఐ థింక్ చూపించడానికి కూడా అవ్వదు మీకు కాస్ట్ ప్రెజెంట్. పర్ లీడ్ ఎంత పడింది దీనికి? దీనికా సార్? ఒక ఒక ఫేస్బుక్ లో ఓకే సార్, కాస్ట్ పర్ లీడ్ 10,000 నుంచి 100 రూపీస్ కూడా ఉంటుంది. 10 గూగుల్ రూపీస్ కాస్ట్ పర్ సేల్ ఎంత పడింది? 2 కాస్ట్ లక్షలు పర్ ఖర్చు క్లిక్ పెట్టారు, పడుతుంది సార్. 2 లక్షలు కాస్ట్ పెట్టారు, 4 సేల్స్ వచ్చినాయి అంటే 50,000 పర్ కాస్ట్ సేల్. పర్ అదే సార్, కాస్ట్ పర్ క్లిక్ పడుతుంది మనకి 6 రూపీస్ పడుతుంది. 6 to 7 కాస్ట్ పర్ రూపీస్. కన్వర్జన్, కాస్ట్ పర్ కన్వర్జన్ ఎంత? కన్వర్షన్ ఇందులో ఉండదు కదా సార్. లెట్స్ అజ్యూమ్ ఓకే మీరు 50,000 2 lakhs పెట్టారు. అంతే అంతే. కాస్ట్ పర్ కన్వర్షన్ అంటే ఆబ్వియస్లీ 4 సేల్స్ అయినాయి అంటే 2 lakhs పెడితే 10 lakhs, సారీ 4 lakhs అంటే 20 2 lakhs lakhs బిజినెస్ అయింది ఆయనకి. లేదు 2 lakhs పెడితే ఎన్ని సేల్స్ వచ్చినాయి? 4 సేల్స్ సార్, అంటే అంటే ఆయనకి 50,000. అరౌండ్ ఒక్కొక్క 50,000 per sale. So you need to spend 50,000 per sale. అంతేనా? మినిమం అదైతే అదే I think ఖచ్చితంగా you ఖచ్చితంగా can optimize that price. వెబ్సైట్ దగ్గర Hmm. ప్రాబ్లం ఉంది.